राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद्
भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం మొదటి అధ్యాయం 56వ శ్లోకం. పదపాఠం. దేవాః ఊచుః యః మాయయా విరచితం నిజయా ఆత్మని ఇదం ఖే రూపభేదం ఇవ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినా అద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవాః ఊచుః
यो मायया विरचितं निजयात्मनीदं खेरूपभेदमिव तत्प्रतिचक्षणाय एतेन धर्मसदने ऋषिमूर्तिनाद्य प्रादुश्चकार पुरुषाय नमः परस्मै. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చెప్పండి. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దేవాః ఊచుః యో మాయయా విరచితం నిజమాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై. ప్రతిపదార్థములు. దేవాః దేవతలు, ఊచుః పలికిరి, యః ఎవడైతే, మాయయా మాయచే, విరచితం రచించెనో, నిజయా తన ఆత్మని అతని యందే నిలిచి ఉండి, ఇదం ఈ, ఖే ఆకాశమున, రూపభేదం మేఘమండలము, ఇవ వలే, తత్ అతడు, ప్రతిచక్షణాయ ప్రకటించుటకు, ఏతేన దీనితో, ధర్మసదనే ధర్ముని గృహమున, ఋషిమూర్తిన ఋషుల రూపమున, అద్య నేడు, ప్రాదుశ్చకార ఆవిర్భవించెను, పురుషాయ దేవదేవునకు, నమః నమస్సులు, పరస్మై పరమోత్కృష్టుడగు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. దేవతలు ఇట్లు పలికిరి: ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృజించిన వాడును, వాయువు మరియు మేఘముల అంతరిక్షమున స్థితమై ఉన్నట్లు ఈ జగత్తు అతని యందే నిలిచి ఉన్నది. ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృజించిన వాడును మరియు నరనారాయణుల రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడును అగు దేవదేవునకు వందనములు. భాష్యం. భగవానుని విరాట్ రూపము భౌతిక జగత్తు. అది అతని బాహ్యశక్తి ప్రదర్శనము. అంతరిక్షమున అసంఖ్యాకములగు లోకములు కలవు. వాటితో పాటుగా వాయువు కూడా కలదు. వాయువునందు వివిధ వర్ణములు కలిగిన మేఘములు కలవు. ఆ మేఘమండలము ఒక చోట నుండి వేరొక చోటకు ప్రయాణించుటయు మనము గాంతుము. ఈ విధముగా జగత్తంతయు వైవిధ్యముతో నిండి ఉన్నది. కానీ వాస్తవమునకు ఆ వైవిధ్యము భగవన్మాయ యొక్క ప్రకటనయే. ఆ మాయాశక్తి అతని యందే విలసితమై ఉన్నది. తన శక్తిని ప్రకటము కావించిన పిదప ఆ భగవానుడే సాక్షాత్తుగా ఇప్పుడు దాని యందు ఆవిర్భవించెను. ఆ సృష్టి అతనితో ఏకకాలమున భిన్నమును ఏకమును అయి ఉన్నది. కనుకనే దేవతలు అట్టి వైవిధ్యమున ప్రకటమయ్యడి భగవానుని వినుతింపదొడగిరి. నిరాకారత్వ భావన వలన వైవిధ్యమునున్నది మిథ్య అని తలచెడి తత్వవేత్తలు కొందరు కలరు.
వారిని అద్వైతులందరూ. కానీ ఈ శ్లోకమున యో మాయయా విరచితం అని ప్రత్యేకముగా తెలుపబడినది. వైవిధ్యమునున్నది భగవచ్చక్తి ప్రకటమైనని అది సూచించును. ఆ శక్తి భగవానునికి అభిన్నము కనుక వైవిధ్యము కూడా వాస్తవమైనదే. ఈ భౌతిక వైవిధ్యము తాత్కాలికము కావచ్చునేమో కానీ మిథ్య కాదు. అది ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క ప్రతిబింబము వంటిది. ఇక్కడ వాడబడిన ప్రతిచక్షణాయ అనగా వైవిధ్యము కలదు అనే పదము దేవదేవుని మహిమలను ఉద్ఘాటించుచున్నది. ప్రకృతి అందరి సమస్త వైవిధ్యమునకు మూలముగు అతడే నరనారాయణులుగా ఆవిర్భవించెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 4వ స్కందం 1వ అధ్యాయం మనుతనయుల వంశచరిత్ర అనేది మనం చదువుతున్నాం. నిన్నటి రోజున 42వ శ్లోకం చర్చించడం జరిగింది. 42వ శ్లోకంలో ఏం చెప్పారు? అధర్వుని భార్య యొక్క చిత్తి దధ్యంచమని పిలువబడు గొప్ప వ్రతము ద్వారా అశ్వశిర నామక పుత్రుని పొందింది. ఇక ఇప్పుడు భృగు మహర్షి వంశ చరిత్రను ఆలకించు అని చెప్పన్నారు. తర్వాత భృగుఃఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రానజీజనత్ ధాతారం చ విదాతారం శ్రియం చ భగవత్పరాం. భృగు మహర్షి పరమ భాగ్యశాలి. తన భార్యయగు ఖ్యాతి వలన అతడు ధాత విధాత నామక తనయలను అనగా తనయులను మరియు శ్రీనామక పుత్రికను పడచను. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉండెను. భృగు మహర్షి భార్య ఖ్యాతి, మరి ఆ ఖ్యాతి ద్వారా అతడు ధాత విధాత అనేటువంటి 2 పుత్రులను పొందాడు. శ్రీ అనేటువంటి పేరు కలిగిన ఒక పుత్రికను పొందాడు. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉందట. తర్వాత ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తథో ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్థయోరధాత్ తాభ్యాం తయోరభవతాం మృకండః ప్రాణ ఏవ చ. మేరు ఋషికి అయతి నియతి అని పుత్రికలు కలరు. వారినతడు ధాత విధాతలకు ఇచ్చాడు. ఆయతి నియతి అనువారులు పిదప మృకండు ప్రాణుడు అను పుత్రులను బడసిరి. మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేదశిరా ముని కవిశ్చ భార్గవో యస్య భగవానుశనాసుతః. మృకండుని నుండి మార్కండేయముని జన్మించాడు. ప్రాణుని వలన వేదశిరుడు జన్మించాడు. వేదశిరుని తనయుడే ఉశనుడు అనగా శుక్రాచార్యుడు. ఇతడే అసురులకు గురువైనటువంటి వాడు. అలాగే శుక్రగ్రహం ఏదైతుందో దానికి అధిష్టాన దైవం అతను. అతడు కవి అనియు ప్రసిద్ధుడు. అందుకే భగవద్గీతలో కవినా ఉషనా కవి అని చెప్పి అంటాడు కృష్ణుడు. అంటే కవులలో నేను ఉషనా కవి. ఉషన అంటే శుక్రాచార్యుడు. ఈ విధముగా కవి కూడా భృగువంశమునకే చెందినటివాడు. కాబట్టి శుక్రాచార్యునికి కవి అనే పేరు కూడా ఉందన్నమాట. అతడు భృగువంశానికి చెందినవాడు. తర్వాత త ఏతే మునయః క్షత్తర్లోకాన్ సర్గైరభావయన్ ఏష కర్దమదౌహిత్ర సంతానః కథితస్థవ శృణ్వతః శ్రద్ధధానస్య సద్యః పాపహరః పరః
ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజ. విదురా, ఈ విధముగా ఋషులు మరియు కర్దముని పుత్రికల సంతానముచే జగత్తులో ప్రజాభివృద్ధి జరిగిన ఈ వంశచరిత్రను శ్రద్ధతో శ్రవణము చేసిన వాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనువు ఇంకొక తనయ అయిన ప్రసూతి బ్రహ్మసుతుడకు దక్షుని వివాహమాడెను. తస్యాం ససర్జ దుహితృః షోడశామలలోచనాః త్రయోదశాదాద్ధర్మాయ తథైకామగ్నయే విభుః. దక్షుడు తన భార్యయకు ప్రసూతి వలన పద్మాక్షులకు 16 సుందర పుత్రికలను పడచెను. ఆ 16 13 ధర్మునితో వివాహము కాగా ఒక పుత్రిక అగ్నికి భార్య అయ్యాను. కాబట్టి దేవహూతి సంతానం గురించి మనం చూసాం. అలాగే ఆకూతి యొక్క సంతానం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ప్రసూతి యొక్క సంతానం గురించి చెప్తున్నారు. ప్రసూతిని స్వయంభూవమను కాదు, ఈ కర్దముడు ఎవరికిచ్చి వివాహం చేశాడు? దక్షునికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకునేది స్వయంభూమను యొక్క కుమార్తె ప్రసూతి, దేవహూతి, ఆకూతి. అందులో మనం చూసాం దేవహూతిని కర్దముడికి ఇవ్వడం జరిగింది, ఆకూతిని రుచి అనే ఆయనకి ఇవ్వడం జరిగింది, ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మరి ప్రసూతి వలన దక్షుడు పద్మాక్షులకు అంటే పద్మము వంటి నేత్రములు కలిగిన 16 మంది సుందర పుత్రికలను పడచాడట. 16 మంది కుమార్తెలు కలిగారు. ఆ 16 మందిలో 13 ధర్మునితో వివాహం అయిందట. ఒక పుత్రిక అగ్నికి భార్య అయిందట. తర్వాత పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవచ్చిదే శ్రద్ధా మైత్రీ దయా శాంతి స్తుష్టి పుష్టి క్రియోన్నతి బుద్ధిర్మేధాతితిక్షా హ్రీర్మూర్తిర్ధర్మస్య పత్నయః శ్రద్ధా సూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా శాంతి సుఖం ముదం పుష్టి స్మయం పుష్టిరసూయత యోగం క్రియోన్నతిర్దర్పమర్థం బుద్ధిరసూయత మేధాస్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీః ప్రశ్రయం సుతం మూర్తి సర్వగుణోత్పత్తిర్నరనారాయణావృషి. మిగిలిన 2 కుమార్తెలలో ఒక ఆమె పితృగణమునకు ఒసగబడింది. పితృలోకమున ఆమె స్నేహశీలయై వసించెను. 2వ ఆమె భవనాశకుడకు శివునకు భార్య అయింది. ఎవరు? సతి అనే ఆమె. ధర్మునకు వసగబడిన దక్షతనయుల నామములు ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ 13 మంది పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు వారెవరట? శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనేటువంటివి. శ్రద్ధ శుభమునకు, మైత్రి ప్రసాదమునకు, దయ అభయమునకు, శాంతి సుఖమునకు, తుష్టి ముదమునకు, పుష్టి స్మయమునకు, క్రియ యోగమునకు, ఉన్నతి దర్పమునకు, బుద్ధి అర్థమునకు, మేధ స్మృతికి, తితిక్ష క్షేమమునకు, హ్రీ ప్రశ్రయమునకు జన్మనిచ్చారు. వాళ్ళ పేర్లవి. కళ్యాణగుణ శోభిత యొక్క మూర్తి నరనారాయణులకు జన్మనొసగెను. నరనారాయణులు ఎవరు? స్వయంగా దేవదేవుడు అన్నమాట. 53వ శ్లోకం. యయోర్జన్మన్యధో విశ్వం అభ్యనందత్సు నిర్వృతం మనాంసి కకుభో వాతాః ప్రసేదు సరితోధ్రయః. నరనారాయణుల ఆవిర్భావ సందర్భమున విశ్వమంతయు ఆనందముతో నిండెను. ఎల్లరి మనస్సు శాంతిపూర్ణమయ్యెను. ఆ విధముగా ఎల్ల దిక్కులయందు వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నత నొందెను. తర్వాత దివ్యవాద్యంతతూర్యాణి పేతు కుసుమవృష్టయః మునయస్తుష్టువుస్తుష్టా
జగుర్గంధర్వకిన్నరాः నృత్యంతి స్మ స్త్రియో దేవ్యా ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతస్తురభిష్టవైః. స్వర్గలోకమునందు వాద్యఘోషం వినవచ్చును. ఎప్పుడు? ఈ నరనారాయణులు జన్మించినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాను ఇక్కడ. నరనారాయణులు జన్మించినప్పుడు విశ్వమంతా కూడా ఆనందంతో నిండిందట. ఎప్పుడైతే మనం భగవంతునికి అవతారం ఎప్పుడు వచ్చినా సరే మనకి ఈ వివరణ కనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడు అవతరించినా విశ్వమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. అందరి యొక్క మనసు శాంతిపూర్ణమైపోతుంది. ఆ విధంగా అన్ని దిక్కులలోనూ వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నత ఉందనంటే పంచభూతాలు కూడా ప్రసన్నమైపోతాయి భగవంతుడు అవతరించినప్పుడు. స్వర్గలోకములో వాద్యఘోషం వినవచ్చును. చూడండి, మనకి ఏదన్నా పక్క గ్రామాల్లో వాద్యఘోష కొడుతుంటే మనకు వినిపిస్తూ ఉంటుంది కదా. కానీ భగవంతుడు అవతరించినప్పుడు మనం చూడొచ్చు, మహానుభావులు వారి యొక్క కర్మలో జరిగినప్పుడు, అంటే వారి యొక్క లీలలు జరిగినప్పుడు మనం చూస్తే స్వర్గలోకముల యందు వాద్యఘోష వినవచ్చును. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. సంతుష్టులైన మునులు వేదఘోష చేశారట. దేవతాలోకానికి చెందిన గంధర్వులు, కిన్నెరులు గానము చేశారు. దేవాంగనలు నృత్యమాడారు. ఈ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయమున సమస్త మంగళకర ఛాయలు నెలకొన్నాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇలా కీర్తించారు. ఈనాటికి కూడా మనం చూడొచ్చు, ఏదన్నా గొప్ప కార్యక్రమం ఏదైనా జరిగిందనుకోండి, సాధారణంగా పెళ్ళి జరిగినా లేకపోతే ఏది జరిగినా చూస్తుంటాం కదా. ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు, బాజా భజంత్రీలు ఏర్పాటు చేస్తారు. అలాగే పువ్వులు విసురుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వేదఘోష అయితే చేయరు, తాగేసి కేకలేస్తుంటారు, అది వేరే విషయం. దేవతాలోకానికి చెందిన గంధర్వులు, కిన్నెరులు గానం చేసేది. వాళ్ళు ఎవరు ఆర్కెస్ట్రా వాళ్ళని పెట్టుకుంటారు, సినీ మ్యూజికల్ నైట్ వాళ్ళు ఈ మధ్య చూస్తున్నాం, ఒక 4-5 ఏదో ఒక ఏమంటారు వాటిని, ఒక ర్యాలీ లాగా వెళుతుంటారనమాట. మనకి చూడండి, మంత్రులకి వాళ్ళకి కాన్వాయ్ ఉంటుంది కదా, అలా వరుసగా 4-5 బళ్ళు ఒకదానికొకటి లంకి పెట్టి ఉంటాయి, రైలు బళ్ళు లాగా. అందులో ఒకడేమో గిటార్ వాయించేవాడు, ఇంకొక దాంట్లో డప్పులు కొట్టేవాళ్ళు, ఇంకో దాంట్లో పాడేవాళ్ళు, ఇలాగ రకరకాల వేషాలు వేసుకునే వాళ్ళు రాజపట్టుల్లాగా చూస్తుంటాం. ఒక ఊరేగింపుగా వెళుతుంటారు. మరి భగవంతుడు అవతరించినప్పుడు గంధర్వులు, కిన్నెరులు గానం చేసేవారు. కానీ ఈ రోజుల్లో సినీ ఆర్కెస్ట్రా వాళ్ళు పాడుతుంటారు. దేవాంగనల నృత్యం ఆడిది, దేవతా స్త్రీలు నృత్యం చేస్తారు. కానీ ఇక్కడ కూడా మనం చూస్తుంటాం కదా, కుర్రవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, అలాగే సంస్కారం లేనటువంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు నృత్యం చేస్తుంటారు బహిరంగంగా. ఈ విధంగా నరనారాయణుల ఆవిర్భావ సమయంలో సమస్త మంగళకర ఛాయలు నెలకొన్నాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇలా కీర్తించారట. ఏమని కీర్తించారు? ఈనాటి శ్లోకం. దేవతలు ఇలా పలికారు: ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృష్టించినవాడు మరియు నరనారాయణ రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించినవాడు అయిన దేవదేవునకు వందనములు అని చెప్పి కీర్తించారట. మనకి ఇక్కడ మనం చూస్తే ఈ వంశవర్ణనలన్నీ కూడా మైత్రేయుడు చెప్తున్నాడు విదురునితో, చాలా శ్రద్ధగా విని వీళ్ళందరి గురించి. ఎందుకంటే వీళ్ళ గురించి తెలుసుకున్నవారు ఎవరైనా సరే వాళ్ళు పాప విముక్తులు అవుతారని చెప్పడం జరిగింది. అంటే అసలు భాగవతంలో ఒకరి పేరు నమోదైందంటే అది సాధారణ విషయమా చెప్పండి? సాదాసీదా వ్యక్తుల పేర్లు భాగవతంలో వస్తాయా? ఏమిటి? రావు కదా. కొన్ని వేల సంవత్సరాల పాటు, యుగాల తరబడి ఉండిపోయేటువంటి శాస్త్రాలు ఇవన్నీ కూడా. రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, పురాణాలు కావచ్చు. చూడండి, ఇలాంటి వాటిలో మరి కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి మనం చూసినట్లయితే. రామాయణం కానీ, మహాభారతం కానీ, పురాణాలు కానీ, మనం అందులో మనకి అక్కడ తెలపబడిన ప్రతి పేరు రాసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం రామాయణంలో ఎన్ని పేర్లు వస్తాయి, భాగవతంలో ఎన్ని పేర్లు వస్తాయి, మహాభారతంలో ఇంకెన్ని పేర్లు వస్తాయి, ఇంకా పురాణాల్లోకి వెళితే ఎన్ని పేర్లు వస్తాయి చూడండి. అవునా కదా.
మరి ఆ విధంగా వాళ్ళ పేర్లు అందులో నిక్షిప్తం చేయబడ్డాయంటే అవి సాధారణమైనటువంటి పేర్లు కాదు. ఇంకోటి ఏమిటంటే మన మహర్షులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎప్పుడు కూడా అపవిత్రం చేసేటువంటి కార్యాలు ఎప్పుడు కూడా చేయరు. చేస్తారా? వాళ్ళు త్రికాలజ్ఞులు వాళ్ళంతా. అంటే వాటిని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు తమో గుణం చేత, రజోగుణం చేత, సత్వగుణం చేత ప్రభావితం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే పురాణాల్లో మనం చూస్తే సాత్విక, రాజసిక, తామసిక పురాణాలు ఉన్నాయి. కానీ భాగవతం అనేది అమల పురాణం చూడండి. మరి భాగవతంలో పేరు సంతరించుకుందంటే చూడండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం భాగవతం అనేది సకల శాస్త్రాల యొక్క సారం. సారం సారం సముద్రితం భాగవతంలోనే చెప్పబడింది. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుకి ఉన్న సమయం చాలా తక్కువ, వారం రోజులే ఆయనకున్న సమయం. మరి ఆ సమయంలో సుఖదేవ గోస్వామికి ఒక పెద్ద కార్యమే అప్పచెప్పాడు ఆయన. ఏమిటి పెద్ద కార్యం? వారం రోజుల్లో అంటే 7 రాత్రుల్లో 7 పగళ్ళలో సుఖదేవ గోస్వామి ముందున్న కార్యం ఏంటంటే సకల శాస్త్రాల యొక్క క్రీమ్ అంతా కూడా ఇవ్వాలన్నమాట. సారం సారం సముద్రం అంటే చూడండి మేగడ. మరి పాల మీద మేగడ ఏర్పడాలంటే ఎలా మనం చూడొచ్చు. ఉత్తర దేశంలో, దక్షిణ దేశంలో అయితే లేదు, కానీ ఉత్తర దేశానికి వెళ్తే మనం చాలా చోట్ల పాలు ఏం చేస్తారంటే ఒక పెద్ద మన దగ్గర ఉన్నటువంటి వెడల్పాటి పాత్రలాగా అలాంటి పాత్రల్లో పోసి కింద మెల్లగా మంట పెడతారన్నమాట. మంట పెడితే అవి మెల్లగా మరుగుతూ పైన దట్టమైనటువంటి మేగడ ఏర్పడుతుంది. మలై అని చెప్పి అంటాం. పైన మంచి మేగడ ఏర్పడుతుంది. ఆ మేగడ ఏర్పడాలంటే దాన్ని ఎంతసేపు మరిగించాలి? అవునా కదా? ఎంతసేపు మరిగించాలి? దాన్ని మరిగిస్తే ఆ మేగడ వస్తుంది. మరి సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఆయన ముందున్న కార్యం ఏంటి? ఏవైతే వ్యక్తమైనటువంటి వైదిక శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఆయన మేగడను సేకరించాలి. సేకరించి పరీక్షిత్ మహారాజుకి ఇవ్వాలి. అంటే ఆ క్రమంలో ఎన్నో వదిలివేయబడి ఉంటాయి కదా. అత్యంత ఇంత ముఖ్యం కాదు, కలియుగంలో ఉన్నటువంటి జనులకి అంత ముఖ్యం కాదు అనుకున్నవన్నీ వదిలిపెట్టబడి ఉంటాయి కదా. అయినా కూడా ఇంకా మిగిలి భాగవతంలో చోటు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారంటే, ఆ పేర్లు ఉన్నాయంటే మరి అది ఎంత విశేషం చూడండి. అంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం వినడం వల్ల మనం పవిత్రులం అవుతాం. అందుకే మైత్రేయ ముని ఏమన్నాడంటే, జాగ్రత్తగా వినవయ్యా, నేను చెప్తున్నాను వాళ్ళ పేర్లన్నీ, వింటేనే నువ్వు పాప దూరుడు అవుతావు. ఎందుకంటే ఇవన్నీ ఏదో ఎల్లయ్య, పుల్లయ్య, అప్పారావు ఇలాంటి పేర్లు కాదు కదా, సాధారణమైనటువంటి వ్యక్తుల పేర్లు కాదు. ఈ రోజుల్లో ఎవరినైనా సరే మీ ముత్తాత పేరు చెప్పమంటే ఎవరైనా చెప్పగలరు ఇక్కడ? ముత్తాత పేర్లు కొంతమంది చెప్తే చెప్పగలగచ్చు, చాలా కష్టం చెప్పాల్సి వస్తే. కానీ మరి వీళ్ళంతా కూడా మానవ జాతి యొక్క మూలమైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా మన పూర్వీకులు అనమాట, నిజమైనటువంటి పూర్వీకులు. మనం ఎప్పుడు కూడా చరిత్రహీనులంగా ఉండిపోకూడదు అనమాట. చరిత్రహీనులు అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఎవరికి తమ చరిత్ర తెలియదు. ఎవరికి వాడి యొక్క పూర్వీకులు ఎవరో, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఆ కుతూహలం. మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, మనం పూర్వం ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళం, అసలు దీనికి మూలం ఏమిటి అని తెలుసుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే దాదాపుగా కలియుగంలో సమాజం అనేది పశువుల స్థాయికి, పశువుల కంటే అధమ స్థాయికి దిగజారిపోయింది ఈ రోజుల్లో. కొన్నాళ్ళు పోతే అంటే ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో తమ తండ్రి ఎవడం అనేది కూడా పట్టించుకోవట్లేదు. చూడండి, పాశ్చాత్య దేశాల్లో తమ తండ్రి తల్లి ఎవరనేది కూడా పట్టించుకోవట్లేదు చాలామంది. తల్లిదండ్రుల పేర్లే తెలియదంటే తల్లిదండ్రుల పేర్లు తెలియవాడు మనిషా, పశువా చెప్పండి? తల్లిదండ్రుల పేర్లు తెలియని వాడు పశువు అన్నమాట. అంతే కదా. పాశ్చాత్య దేశాల్లో తెలియదు చాలామందికి తమ తల్లిదండ్రులు ఎవరు. ఇంకా వాళ్ళ తాతల గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళ ముత్తాతల గురించి ఏం తెలుస్తుంది? అది పరిస్థితి. కానీ మన భారతదేశంలో మనం చూస్తే మరి ఎవరైతే ఉన్నతమైనటువంటి వర్ణాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నతమైనటువంటి వర్ణాలకు చెందిన వారి యొక్క చరిత్రలన్నీ కూడా కొన్ని బ్రాహ్మణ వంశాల వాళ్ళు నమోదు చేస్తూ ఉండేవారు అన్నమాట. నమోదు చేసి వాళ్ళు వీరినే ఏమంటారంటే వాస్తవానికి వందిమాగధులు అని చెప్పి అంటారు. వందిమాగధులు అంటే
వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప వంశాల వాళ్ళ యొక్క చరిత్రలన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చెప్పేస్తారు, బాబు నువ్వు పలానా వంశానికి చెందినవాడివి, మీ ముత్తాత పేరేది, మీ ముత్తాత తాత పేరేది, మీరు ఈ వంశం నుంచి వచ్చారు, మీరు ఈ ఋషి నుంచి వచ్చారని చెప్తారు. ఉం? కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎందుకని ఆ విధంగా నమోదు చేసేవారంటే ఆ వంశాల వాళ్ళు ఈ వంశాల వాళ్ళని పోషిస్తూ ఉండేవారు కాబట్టి. అర్థమవుతుంది కదా. ఈ విధమైనటువంటి బ్రాహ్మణ వంశాలు ఎవరైతే ఉన్నారో వారిని ఈ ఉన్నత వంశాల వాళ్ళు పోషిస్తూ ఉండేవారు. అంటే క్షత్రియులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వాళ్ళు ఈ బ్రాహ్మణ వంశాల వారిని పోషిస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ చరిత్రలు నమోదు చేస్తూ ఇంకా వాళ్ళు పురోహితుడు అంటే అర్థం ఏమిటంటే ఇంకా వాళ్ళకి వీళ్ళు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదనమాట. వీళ్ళ కుటుంబం గురించి అన్ని విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎవరికి? ఆ పురోహితులు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ పురోహితులే చెప్పేసేవారనమాట, బాబు పలానా ఇంకొక 10 రోజుల్లో మీ అమ్మమ్మ గారిది ఆబ్దికం వస్తుందమ్మా, లేకపోతే మీ తాతయ్య గారిది రోజు ఉంది పలానా తిథి నాడు అని చెప్పి వాళ్ళు చెప్తే అలాగా అండి అని చెప్పి చేసుకునేవారు అంతే. కాబట్టి వారి యొక్క పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, లేకపోతే శ్రాద్ధ కర్మలు ఎప్పుడు చేయాలి, వాళ్ళకి నామకరణాలు ఎప్పుడు చేయాలి, సమస్తము వారు చూసుకునేవారు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ ఉన్నత వర్గాల వాళ్ళు ఆ విధంగా బ్రాహ్మణ వంశాలను పోషించడం అనేది మానేసి వాళ్ళే దిగజారిపోయారు, ఎప్పుడైతే అంటే వాళ్ళు ఎప్పుడైతే వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవనం నుండి వాళ్ళే శూద్రులుగా మారిపోయారు వెళ్ళి, అప్పుడు అలాంటి వాళ్ళ చరిత్రలు నమోదు చేసి ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? అలాంటి వాళ్ళ చరిత్రలు నమోదు చేసి ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళు కూడా మనమేమిటి, వాళ్ళెవరయ్యో లెక్కలు మనం రాసుకోవడం ఏమిటి? ఒక ఆయన నాకు కలిశాడు అనమాట, ఒక శ్రీ వైష్ణవుడు. ఆయన చెప్పేవాడు, మీ నాన్నగారు ఏం చేసేవారండి అంటే, మా నాన్నగారు తాతగారు వాళ్ళంతా కూడా ఇలా నమోదు చేసేవారండి. తర్వాత నాకు అనిపించింది, వాళ్ళ ఎవరి పేర్లు నేను రాయటం ఏంటి, వాళ్ళ చరిత్రలన్నీ నేను నమోదు చేయడం ఏంటి, నాకు పని పాట లేదా అని చెప్పి అవన్నీ వదిలేసి నేను వేరే పని చూసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు దిగజారిపోయారు కాబట్టి వీళ్ళు దిగజారిపోయిన వాళ్ళ చరిత్రలన్నీ నమోదు చేసి ఏం చేయాలి చెప్పండి? పశువుల చరిత్రలు రాసుకునే ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? వీడొక పంది, వీడి నాన్న ఒక కుక్క, వీడి తాత ఒక ఎద్దు, వాడి ముత్తాత ఒక దున్నపోతు, చూడండి ఇలాంటివి రాసుకుని ఏం ప్రయోజనం చెప్పండి? అంటే వాళ్ళ పనులు అలా ఉన్నాయనుకోండి, ఎలాంటి ప్రయోజనం లేదు కదా. అలాగే మరి వంశాలు కొనసాగాలని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అదే వంశాలు కొనసాగాలంటే మంచిదే, వంశం కొనసాగాలి, కానీ ఎలాంటి వంశాలు కొనసాగాలి? ఇదిగో భాగవతంలో ఉన్నాయి. అలాంటి వంశాలు కొనసాగాలి, కానీ స్వవిత్వరాహోష్ట్రకరై అన్నట్టుగా ఒంటెలు, లేకపోతే ఊరకుక్కలు, పందులు, గాడుదుల వంటి వంశాలు కొనసాగి ఏం ప్రయోజనం చెప్పండి? అవుతుంది కదా. ఎందుకంటే శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, పుత్ర అంటే ఏమిటి? పున్నామనరకాత్రాయితే పుత్ర అని చెప్పున్నారు. అంటే తనకు జన్మనిచ్చినటువంటి వారికి ముక్తి కలిగించేవాడు పుత్రుడు అంటే. అర్థమైంది కదా. ఇంకొకటి ఏమిటి? ఆ విధంగా తమకు ముక్తినివ్వగలిగేలా తమ పుత్రులకు శిక్షణ ఇవ్వగలిగితేనే భార్యాభర్తలు సంతానోత్పత్తి చేయాలి, లేకపోతే చేయకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. తాము ఎవరికైతే జన్మనిచ్చారో తాము జన్మనిచ్చినటువంటి వారికి ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుండి బయటపడేటువంటి శిక్షణ ఇవ్వగలగాలి. శిక్షణ ఇవ్వాలి, వాళ్ళు నేర్చుకుంటారో లేదు తర్వాత విషయం. అటువంటి పరస్పర సంబంధం అన్నమాట. అంటే వీళ్ళు తమ సంతానాన్ని భక్తులు చేస్తే ఆ సంతానం భక్తులై తల్లిదండ్రులకు ముక్తిని కలిగిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? తమ సంతానాన్ని భక్తులుగా శిక్షణ ఇవ్వాలి. మరి వాళ్ళు భక్తులై ఏం చేయాలి? తమ తల్లిదండ్రులను ఉద్ధరించాలి. ఇది పరస్పర సహకారంతో ఉన్న కార్యం. ఆ విధంగా ఉద్ధరించలేకపోతే శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే, మూత్రము మూత్ర రెండు కూడా ఒకే ప్రదేశం నుంచి వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, ఆ విధంగా కానిచో ఆ పుత్రుడు మూత్రంతో సమానమని మనకు భాగవతంలో చెప్పబడింది. అర్థవుతుంది కదా. కాబట్టి ఇది ఒక గొప్ప బాధ్యత అన్నమాట. మరి ఎందుకని ఈ వీళ్ళ యొక్క చరిత్రలను కూడా మనం చదువుకుంటున్నామంటే, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు కాబట్టి. వాళ్ళ యొక్క చరిత్రలు, వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే మనం గొప్ప పవిత్రతను పొందుతాం. ఇంకా ఈ రోజుల్లో అందరికీ కూడా రకరకాలుగా ఎవరో కని విని ఎరుగినటువంటి పేర్లు ఏవో పెట్టాలని చెప్పి పెద్ద మోజు అన్నమాట అందరికీ. ఆ మోజు ఒకవేళ ఉంటే, ఇదిగో భాగవతంలో, మహాభారతంలో ఉన్నాయి, లక్షలాది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు పెట్టుకోండి చక్కగా.
అంతేగాని ఏదో కుక్కల పేర్లు లేకపోతే ఆ పేర్లు చెప్తుంటారు కొంతమంది, అవి పశువుల పేర్లా లేకపోతే ఎవరి పేర్లు అర్థం కావన్నమాట. అలా ఉంటాయి. చక్కగా వాళ్ళు ఎప్పుడు పుట్టారో చూసుకొని వాళ్ళ నక్షత్రం ఏమిటో తెలుసుకుంటే, ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో తెలుసుకుంటే, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి 4 అక్షరాలు చెప్పబడతాయి. ఆ 4 అక్షరాలకు సంబంధించిన పేర్లు ఏవో పెట్టుకోవాలి భగవంతు సంబంధంగా. మీ వెరైటీగా పెట్టుకోవాలనిపిస్తే ఇదిగో ఈ భాగవతంలో, రామాయణంలో ఉన్నాయి అనేక పేర్లు. ఆ పేర్లు పెట్టుకోవచ్చు. కనీసం ఆ పేరు పెట్టుకుంటే ఈ పేరు ఎవరిది అని తెలుసుకొని, ఓహో! ఈ పేరు అక్కడిదనమాట, వీడి చరిత్ర అలా ఉందా అని అనుకుంటారు. ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా నేను చూశాను, చాలామంది క్రైస్తవులు వాళ్ళు బైబిల్‌లో ఉన్న పేర్లు పెట్టుకుంటుంటారు. మంచి పద్ధతి అది. మహమ్మదీయులు కూడా మనం చూస్తే ఖురాన్‌లో ఉన్న పేర్లు పెట్టుకుంటారు. మరి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మనం కూడా అలాగే చేయాలి. కానీ మనకంతా కొత్త కావాలి, వెరైటీ కావాలన్నమాట. ప్రపంచంలో ఎవడో ఈ విధంగా ఆధ్యాత్మికతలో వైవిధ్యం వెతుక్కునేది దురదృష్టం, చాలా నికృష్టం ఏమిటంటే మన దేశంలోనే చూడండి. ఈ హిందూ మతం అనే పేరుతో ఏదైతే చలామణి అవుతుందో అందులోనే ఈ ఆధ్యాత్మిక ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇతర మత విధానాల్లో అంత ఎక్స్పెరిమెంట్లు ఏమి ఉండవు ఎక్కువ. కాబట్టి అది మానుకోవాలన్నమాట. మనం ఏవైతే శాస్త్రాలు చెప్పబడ్డాయో ఆ పేర్లు పెట్టుకోవడం వల్ల ఆ పిలిచినవాడు పలికేవాడు అందరూ కూడా ముగ్గురు పునీతులు అవుతారని చెప్పబడింది. సుఖదేవ్ గోస్వామి చెప్తారు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు చర్చించినప్పుడు 3 వర్గాల వాళ్ళు పునీతులు అవుతారు అని. ఏమిటదా అంటే వాటి గురించి ప్రశ్నించిన వాడు అంటే పృచ్ఛకులు, సమాధానం వినేవాళ్ళు అంటే శ్రోతలు, అంటే ప్రశ్న వేసినవాడు, వినేవాడు, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పవిత్రులు అవుతారట. ఎందుకంటే వాళ్ళు కూడా మరి వింటారు కదా దీని గురించి. అది కాబట్టి ఇక్కడ దేవతలు పలుకుతున్నారు, ఏమంటున్నారంటే ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృష్టించినటువంటి వాడు. ఈ జగత్తును ఎలా సృష్టించారట? తన యొక్క బాహ్యశక్తిగా. బాహ్యశక్తి అంటే భగవద్గీత 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఏమంటే భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నామే ప్రకృతి రష్టత. భిన్నామే ప్రకృతి అంటే మై సెపరేటెడ్ ఎనర్జీ, శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు. మై సెపరేటెడ్ ఎనర్జీ అని చెప్పంటారు. అలాగే ఇక్కడే ఉన్నారు, బాహ్యశక్తిగా సృష్టించినటువంటి వాడు అంటే తనకు వెలుపల ఉన్నటువంటి శక్తిగా సృష్టించిన వాడు. అయితే ఎలాంటిదట ఇది ఇక్కడ చెప్తున్నారు, వాయువు మరియు మేఘములు అంతరిక్షమున స్థితమై ఉన్నట్లు. చూడండి, అంతర్ అంటే ఏమిటి? లోపల. అందర్ అంటాం కదా, అంతరమున అంటే ఏమిటి? లోపల. ఇక్షము అంటే ఏమిటి? ఆకాశము అంటే ఖాళీ ప్రదేశం. లోపల ఉన్న ఖాళీ స్థలం. లోపల ఉన్న ఖాళీ స్థలం అంటే ఏమిటి? ఈ బ్రహ్మాండం లోపల ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో, వాయువు మరియు మేఘములు అంతరిక్షమున స్థితమై ఉన్నట్లు ఈ జగత్తు ఆతని యందే నిలిచి ఉన్నది. ఇక్కడ చక్కటి ఉపమానం ఇచ్చారు. ఆకాశంలో వాయువు మేఘములు ఉన్నప్పటికీ వాయువు చేత మేఘాల చేత ఆకాశం కలుషితం అవుతుందా? లేదు. చూడండి చక్కటి ఉపమానం. అలాగే భగవంతుడు కూడా ఎలా సృష్టించారట ఈ జగత్తుని అంటే, వాయువు మేఘములు అంతరిక్షంలో ఉన్నట్టుగా సృష్టించారట. అంటే సృష్టించాడు కానీ ఆయనకి వాటితో సంబంధం ఉందా? సంబంధం లేదు. చూడండి, ఈ జగత్తుతో ఆయన ప్రభావితం కాడు. ఏ విధంగా అయితే ఆకాశము తన యందు అనంతమైనటువంటి వాయువుని, అసంఖ్యాకమైనటువంటి మేఘములని కలిగి ఉన్నప్పటికీ తాను స్వయంగా ప్రభావితం కాదో, అలాగే భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రకృతిని సృష్టించిన ఈ జగత్తు చేత ఆయన ప్రభావితుడు కాడు అని చెప్పడం కోసం. అలాంటి భగవంతుడు నరనారాయణ రూపములో ధర్ముని ఇంట ఆవిర్భవించాడట. మరి ఆ దేవదేవునికి వందనములు అని చెప్పన్నారు. ఈ భాష్యంలో ఏం చెప్తున్నారు? భగవానుని విరాట్ రూపము భౌతిక జగత్తు. చూడండి, విరాట్ రూపం ఏదైతే భగవద్గీతలో కూడా మనం చూస్తాం కదా, అర్జున ఇంతకు పూర్వం ఎన్నడూ ఎవరూ వీక్షించినటువంటి విశేషమైనటువంటి రూపాన్ని చూడు అని చెప్పన్నాడు. విరాట్ రూపం చూపించాడు. అదేమిటది? భౌతిక జగత్తు అంటే భగవంతుని యొక్క భౌతిక శక్తి వ్యక్తీకరణ అన్నమాట ఈ విరాట్ రూపం అంటే. అది అతని బాహ్యశక్తి ప్రదర్శనం. అంతరిక్షమున అసంఖ్యాకముగు లోకములు కలవు. మనం అంతరిక్షంలో చూస్తే బ్రహ్మాండంలో అసంఖ్యాకమైనటువంటి లోకాలు ఉన్నాయి కదా. మనది అన్నిటికంటే చిన్న బ్రహ్మాండం అని చెప్పుకున్నాం. మన కిందకి వెళ్ళామనుకోండి, అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి. పైకి వెళితే మనకి పితృలోకం ఉంది, పైన స్వర్గలోకం ఉంది, ఆ పైన జనలోకం ఉంది, తపోలోకం ఉంది, సిద్ధలోకం ఉంది, ఇంకా పైకి వెళ్తే బ్రహ్మలోకం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి.
అసంఖ్యాకమైనటువంటి లోకాలు ఉన్నాయి. వాటితో పాటుగా వాయువు కూడా ఉంది. వాయువు ఉందా లేదా? గాలి కూడా ఉంది. వాయువునందు వివిధ వర్ణములు కలిగిన మేఘములు ఉన్నాయి. రకరకాల రంగుల్లో ఉండే మేఘాలు ఉన్నాయి. ఆ మేఘమండలం ఒక చోట నుండి వేరొక చోటకు ప్రయాణించుటయు మనము కాంతుము. ఆ మేఘమండలం కదులుతుంటాయి కదా, ఆకాశంలో మేఘాలు వెళ్ళిపోతుంటాయి. ఉం? ఈ విధంగా జగత్తంతా వైవిధ్యంతో నిండి ఉంది. చూడండి, జగత్తు మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి దాంట్లో వెరైటీ ఉంది. మనకి బంతి పువ్వులు మనం తీసుకుంటే బంతి పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో, అనేక రకాలు ఉన్నాయి అందులో. రేఖ బంతి, ముద్ద బంతి, అందులో రకాలు చూడండి. మనం నిజంగా తోటలు పెంచాలి కానీ అసలు మనకున్న ప్రదేశం సరిపోదన్నమాట. అన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి. పుష్పాల్లో ఎన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి. సుగంధం వచ్చే పుష్పాల్లో ఎన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి. సుగంధం రాని పుష్పాల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి. ఒకే జాతిలో మళ్ళీ ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మరి 84 లక్షల జీవరాశుల్లో ప్రతి దాంట్లో కూడా ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి. చూడండి, జగత్తంతా వైవిధ్యంతో నిండి ఉంది. కానీ వాస్తవానికి ఆ వైవిధ్యం ఏమిటది? భగవన్మాయ యొక్క ప్రకటనయే. చూడండి, ఇదంతా కూడా ఏమిటంటే భగవంతుని మాయ, దాని యొక్క ప్రకటన అన్నమాట. ఏ విధంగా అయితే ఇంద్రజాలికుడు, మెజిషియన్, అబ్రకదబ్రా అని చెప్పి రకరకాల తీస్తూ ఉంటాడు కదా, రకరకాల వస్తువులను తీస్తూ ఉంటాడో, అలాగే భగవంతుడు కూడా ఆయన తన మాయాశక్తి ద్వారా అనేక రకాల వైవిధ్యాలను సృష్టిస్తూ ఉంటాడు. మరి ఈ మాయాశక్తి ఎవరి యందు ఉంది? ఎవరి యొక్క మాయాశక్తి ఇదంతా? భగవంతుడి యొక్క మాయాశక్తి. అంటే ఎవరిలో ఉన్నట్టు ఇది మాయాశక్తి? భగవంతుడిలో ఉన్నట్టు కదా. తన శక్తిని ప్రకటము కావించిన తరువాత ఆ భగవంతుడే సాక్షాత్తుగా ఇప్పుడు దాని యందు ఆవిర్భవించాడు. చూడండి, భగవంతుడు ఏం చేశాడంటే ముందు మాయాశక్తిని సృష్టించి ఆ మాయాశక్తి లోపల మళ్ళీ ఆయన ఆవిర్భవించాడట. విశేషం చూడండి. అంటే ఈ జగత్తుకి బయట ఉన్నాడు ఆయన, లోపల కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మాయాశక్తితో జగత్తును సృష్టించాడు. అంటే జగత్తుకి బయట ఉంటేనే కదా తయారు చేస్తాం. కుండ తయారు చేశానంటే కుండలో ఉండి నేను ఎలా కుండను తయారు చేస్తాను? బయట ఉన్నాను కాబట్టి కుండ తయారు చేస్తాను. కానీ ఆ జగత్తును సృష్టించి మళ్ళీ దాని యందు మళ్ళీ ఆవిర్భవించాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఈ సృష్టి ఏకకాలంలో భగవంతునితో భిన్నము ఏకము కూడా ఉంది. అంతే కదా. శక్తి శక్తిమంతుడు అని చెప్పన్నాం. శక్తి శక్తిమంతుడికి భిన్నమా కదా? భిన్నము. ఎందుకంటే అది శక్తి, ఈయన శక్తిమంతుడు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తిమంతుడి నుంచి వచ్చింది. అంటే ఏకమా కాదా? అంటే ఏకము భిన్నము కూడా ఈ యొక్క సృష్టి. అందుకే దేవతలు అలాంటి వైవిధ్యమున ప్రకటమయ్యే భగవంతుణ్ణి వాళ్ళు కీర్తించాలని అనుకున్నారనమాట. చూడండి, అంటే ఈ కార్యాలన్నీ చాలా విశేషమైనటువంటి కార్యాలు, అవునా కదా. మరి కీర్తించాలనుకుంటున్నారు అందుకే దేవతలు. ఎంత విశేషం ఇవన్నీ కూడా. నిరాకారత్వ భావన వలన వైవిధ్యం అనేది మిథ్య అని తలచే తత్వవేత్తలు కొందరు ఉన్నారట. అంటే మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు? వారు నిరాకారత్వ భావన, వాళ్ళు ఏమనుకుంటారు? పరమసత్యం అంతిమంగా నిరాకారము అని అనుకుంటారు. అందుచేత వాళ్ళు ఏమనుకుంటారు? అంతా నిరాకారమే, ఈ వైవిధ్యాలు ఏవైతే కలుగుతున్నాయో అవి కూడా మిథ్య అని అనుకుంటారు. మిథ్య అంటే అబద్ధం, లేనిది అని అర్థం. చూడండి, అంటే అస్తిత్వం లేనిదని అనుకుంటారు. వైవిధ్యాలన్నీ ఊరికే కనిపిస్తున్నాయి కానీ కొన్నాళ్ళకి మొత్తం అన్నీ మట్టిలో కలిసిపోతాయి కదా. బైబిల్లో కూడా చెప్పబడింది, ఏమంటాడు? మట్టి నుండి పుట్టావు, మళ్ళీ మట్టిలో కలిసిపోతావు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పూడ్చిపెడతారనమాట. అంటే మనం మట్టి నుండి పుట్టాం కాబట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోవాలని పూడ్చిపెడతారు వాళ్ళు. ఏమైనప్పటికీ మంచి వాక్యం అది. ఇక్కడ వాళ్ళు ఈ నిరాకారవాదులు కూడా ఏమనుకుంటారంటే అంతా నిరాకారం నుంచే వచ్చింది కాబట్టి ఈ వైవిధ్యం అంతా కూడా తాత్కాలికమైనదే, మళ్ళీ అదంతా కూడా ఉండదు అని అనుకుంటారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అంటే ఏదైతే మిథ్య అని అంటున్నారో చూడండి, తాత్కాలికము వేరు, అసత్యం వేరు. అంటే ఈ భౌతిక వైవిధ్యం ఏదైతే ఉందో ఇది అసత్యమా తాత్కాలికమా? అసత్యం కాదు కదా. ఇప్పుడు నాకు ఎవరో లడ్డు ఇచ్చారండి, లడ్డు తిన్నాను నేను. లడ్డు తింటే నాకు మంచి అనుభూతి కలిగిందా లేదా? ఆ అనుభూతి అబద్ధమా? తాత్కాలికం. కాబట్టి మిథ్య అనే పదానికి అర్థం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిథ్య అంటే నిరాకారవాదులు దాన్ని అబద్ధం అని చెప్పి అనువాదం చేస్తారు. కానీ వైష్ణవులు మిథ్య అనే దానికి తాత్కాలికము అని అనువాదం చేస్తారు. రెండింటికి ఎంత తేడా ఉంటుంది.
తాత్కాలికం వేరు, అసత్యం వేరు. వాళ్ళు ఈ వైవిధ్యం అంతా అసత్యం అంటారు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అంతా తాత్కాలికం, అంతేగాని అది అసత్యం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ? వారిని ఏమంటారట? అద్వైతులు అని చెప్పి అంటారట, అలా వాదించేవాళ్ళు. అంటే ఆ, ద్వైతం అంటే వెరైటీ లేదు అని చెప్పి. ద్వైతం అంటే ఏమిటి? రెండు కదా. ఇంకొక రకంగా ఎలా చెప్పాలంటే, ఎవరైతే వైవిధ్యం అనేది అబద్ధం అంటారో వాళ్ళని అద్వైతులు అనొచ్చు. కానీ ఈ శ్లోకంలో యో మాయయా విరచితం అని ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే వైవిధ్యం అనేది భగవత్ శక్తి ప్రకటమే అని అది సూచిస్తుంది. వైవిధ్యం ఎలా వచ్చింది? భగవత్ శక్తి ఆ విధంగా ప్రకటమైంది కాబట్టి. ఆ శక్తి భగవంతుడికి అభిన్నం కనుక వైవిధ్యం కూడా వాస్తవమైనదే. మరి భగవత్ శక్తి అబద్ధమా? భగవంతుడు వాస్తవమే, భగవంతుడి శక్తి వాస్తవమే. మరి భగవంతుడి శక్తి వాస్తవమైనప్పుడు భగవంతుడి శక్తి ద్వారా వ్యక్తమయ్యేటువంటి వైవిధ్యం ఏదైతే ఉందో అది అవాస్తవం ఎలా అవుతుంది? అది తాత్కాలికం అవ్వచ్చు కావాలంటే, కానీ అది అవాస్తవం కానే కాదు. ఈ భౌతిక వైవిధ్యం తాత్కాలికము కావచ్చేమో కానీ మిథ్య కాదు. చూడండి, మిథ్య అనే పదానికి అర్థం అది. మిథ్య అంటే కల్పితమైనది, అస్తిత్వం లేనిదని అర్థం. ఆ? అది ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క ప్రతిబింబం వంటిది. చూడండి, కానీ ఆధ్యాత్మిక వైవిధ్యం శాశ్వతమైనది అది, అంతే కదా. కానీ భౌతిక వైవిధ్యం తాత్కాలికమైనది, కానీ అసత్యం కాదు. మనం ఇప్పుడు అనేక రకాలైన భిన్నమైన రూపాలు కలిగి ఉన్నాం. నేను ఒకలా ఉన్నాను, మీరు ఒకలా ఉన్నారు. మీ ముక్కు ఒకలా ఉంటుంది, నా ముక్కు ఒకలా ఉంటుంది. నా పొట్ట ఒకలా ఉంటుంది, మీ పొట్ట ఒకలా, రకరకాల రూపాలు మనకు ఉన్నాం. ఇది వైవిధ్యమా కదా? వైవిధ్యమే. కానీ ఈ వైవిధ్యం అబద్ధమా? తాత్కాలికం. అంటే తాత్కాలికంగా ఒకరు పురుషులు, ఒకరు స్త్రీలు అయి ఉండొచ్చు. తాత్కాలికంగా ఒకరు భారతీయులు కావచ్చు, ఒకరు అమెరికా వాళ్ళు కావచ్చు. తాత్కాలికంగా వాళ్ళు కుక్క అయి ఉండొచ్చు, ఒకరు పంది అయి ఉండొచ్చు. అబద్ధమైతే కాదు, అది నిజమే, కానీ ఇవి తాత్కాలికం. కానీ శాశ్వతమైన వైవిధ్యాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి శాశ్వతమైన వైవిధ్యాలు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి. దానికి ఇది ప్రతిబింబం అని చెప్పుకోవచ్చు మనం. మనకి ఉంది కదా, ఏమిటి? ఒక గట్టు మీద చెట్టు ఉంది, ఆ చెట్టు ప్రతిబింబం నీళ్ళల్లో పడుతుంది. నీళ్ళల్లో పడినటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది ప్రతిబింబమే. అందులో ఎవడన్నా దూకాడు అనుకోండి, మామిడికాయ కావాలని చెప్పి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ వాడబడిన ప్రతిచక్షణాయ అనే పదము దేవదేవుని మహిమలను ఉద్ఘాటించుచున్నది. చూడండి, కాబట్టి ఈ వైవిధ్యం అనేది ఇది లోపం కాదు. వైవిధ్యం అనేది వైభవం. వైభవం వేరు, లోపం వేరు అనమాట. దీన్ని నిరాకారవాదులు లోపంగా చూస్తారు వైవిధ్యాన్ని, కానీ వైష్ణవులు దీన్ని వైభవంగా చూస్తారు. ఇది భగవంతుడికి వైభవం అన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. ప్రకృతి అందలి సమస్త వైవిధ్యానికి మూలమగు అతడే నరనారాయణులుగా ఆవిర్భవించాడు. మరి ఆ పరమపురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు ఏం చేశాడు? నరనారాయణులుగా ఆవిర్భవించాడు అని చెప్పారు. కాబట్టి ఆ నరనారాయణుడు ఆవిర్భవించాడు కాబట్టే మరి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. దేవతలందరూ కూడా అక్కడ వాళ్ళు దుందుబులు వాయించారు. అలాగే ఈ గంధర్వులు, ఎవరికి కిన్నెరలు, వీళ్ళంతా కూడా నాట్యం ఆడడం మొదలుపెట్టారు. అలాగే వారిని వేదఘోష చేశారు ఋషులంతా కూడా. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మరిన్ని విషయాలు తర్వాత శ్లోకంలో చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. అవును, నరనారాయణులు ఇద్దరు, నరుడు నారాయణుడు. నరుడు అంటే ఎవరంటే అర్జునుడు. అంటే అర్జునుడు నరుని యొక్క అవతారం. కృష్ణుడు ఎవరంటే నారాయణుడు. అంటే వీళ్ళు నిత్య సహచరులు అన్నమాట. నరుడు నారాయణుడు ఇద్దరు నిత్య సహచరులు. అంటే నారాయణుడేమో గురువు పాత్రను పోషిస్తాడు, నరుడేమో శిష్యుని పాత్ర పోషిస్తాడు. కాబట్టి వీళ్ళు దివ్యమైనటువంటి గురు శిష్యులు అనమాట. ఆ జంట వాళ్ళే కృష్ణుడు అర్జునుడుగా రావడం మనం చూస్తాం. నరనారాయణ ఋషి అని అంటారు సాధారణంగా. అక్కడ అర్థం ఏంటంటే, నరనారాయణ ఋషి అని అన్నప్పుడు నారాయణుడు ఏ విధంగా తపస్సు చేయాలో చూపిస్తాడు కాబట్టి, నరనారాయణ ఋషి అంటారు. అక్కడ నరనారాయణ ఋషి అన్నప్పుడు దాని అర్థం నారాయణ ఋషిని సూచిస్తుంది. కానీ నారాయణ ఋషి ఎప్పుడు ఒంటరిగా ఉండడు, ఆయనతో పాటు నరుడు కూడా ఉంటాడు. అది అంతర్గతమైనటువంటి అర్థం అన్నమాట. దాన్ని అవును అవును
ఆ, కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇవన్నీ పేర్లు తుష్టి పుష్టి హ్రీ శ్రియ ఈ విధంగా పేర్లన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే వాస్తవంగా మనం ఈ జగత్తులో చూసే ప్రతిదానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉందన్నమాట. అంటే రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ఉల్లాసం కావచ్చు, ఏవైతే మన ఉత్సాహం కావచ్చు, ఏవైతే మనం ఈ లోకంలో అనుభూతి చెందుతున్నామో ఆ ప్రతీదీ కూడా దానిని నియంత్రించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వెనకాల. వాళ్ళే వీళ్ళంతా కూడా. చూడండి, అర్థమవుతుంది కదా. అందుకే వాళ్ళ పేర్లు ఆ విధంగా ఉన్నాయి. ప్రతీది కూడా మనం మన జీవితంలో ప్రతి అడుగడుగునా మనం అనుభవించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా కలుగుతున్నాయి ఇవన్నీ వాటి వెనకాల ఉంటారు వ్యక్తులు, దేవతలు ఉంటారు. వాళ్ళు వచ్చి వాటిని నియంత్రిస్తూ చేస్తుంటారు. ఉం? జ్వరం అనే దేవత ఉంది. ఆ, ఆ. ఆధ్యాత్మిక వైద్యం అంటే ఏంటి ఇప్పుడు చెప్పారు. భౌతిక వైద్యం ఆధ్యాత్మిక వైద్యం అంటే ఆధ్యాత్మిక వైవిధ్యం అంటే ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక రకమైన రూపం, నాది ఒక రకమైన రూపం ఉంది. ఇవి తాత్కాలిక రూపాలు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మన నిజమైన ఆధ్యాత్మిక రూపాలు ఉంటాయి. అవి కూడా వైవిధ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో మీ యొక్క అసలు రూపం, నా యొక్క అసలు రూపం ఏవైతే ఉంటాయో వాటి మధ్య భేదాలు ఉంటాయి, వైవిధ్యం ఉంటుంది. అంటే మన యొక్క సిద్ధస్వరూపము అని చెప్పి అంటాం. అంటే మన యొక్క అసలైనటువంటి రూపం ఏదైతే ఉందో, దేన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చామో మనం, అది అసలైనటువంటి రూపం. వాటి మధ్య వైవిధ్యం ఉంటుంది. అవును, నరనారాయణ ఋషులు వాస్తవానికి వాళ్ళు సత్యయుగంలో ఈ బదరికాశ్రమం ఏవైతే మనకి చార్ధామ్ 4 ధామాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధామం అవి విశేషంగా ఉంటుందన్నమాట. సత్యయుగంలో ఎప్పుడైతే ధ్యానం అనేది యుగధర్మంగా ఉందో అప్పుడు బదరికాశ్రమం అనేది దానికి కేంద్రంగా ఉండేది. అందుకని స్వయంగా ఏ విధంగా ధ్యానం చేయాలనేది నరనారాయణ ఋషులు చూపిస్తారు. అది వారి కార్యం. అలాగే త్రేతాయుగంలో మనం చూస్తే యజ్ఞయాగాదులు, దానికి రామేశ్వరం. అలాగే మనకి ద్వారకలో శ్రీ విగ్రహారాధన ద్వాపరయుగంలో. అలాగే కలియుగంలో జగన్నాథపురి నామ సంకీర్తనానికి. అందుకే చైతన్య మహాప్రభు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడే ఎక్కువగా ఉన్నారనమాట. సో నారాయణ ఋషులు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు ఈ భూమండలంలో ఉన్నాం. మనం ఈ భూమండలంలో మనం జంబూ ద్వీపంలో, మనం భరతవర్షంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇవి జరుగుతున్నాయి. కానీ ఇంకొక చోట వేరే చోటను కూడా జరుగుతుంటాయి కదా, యుగాలు నడుస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఎప్పుడు కూడా వారి యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఎప్పుడు వారు ఆ ప్రదేశంలో ఉంటారన్నమాట. ఉండి అక్కడ మార్గనిర్దేశకత్వం చేస్తుంటారు కావాల్సిన వాళ్ళకి. దానికి దీనికి సంబంధం లేదు. స్వామినారాయణ సంస్థకి నరనారాయణ ఋషికి సంబంధం లేదు. స్వామినారాయణ అనేది ఒక అపసాంప్రదాయం అన్నమాట. లేదు, దానికి ఈ నరనారాయణులకి సంబంధం లేదు. అంటే భరతఖండే అంటే ఇప్పుడు మనం ఏదైతే భారత ఉపఖండం అని చెప్పి అంటున్నామో, భారతీయ ఉపఖండం ఏదైతే ఉందో అంటే 1947కి ముందు ఉన్న భారతదేశం, అంటే ఇప్పటి భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బ్రహ్మదేశం, అలాగే కింద శ్రీలంక, ఇవన్నీ కలిపితే దాన్ని భారత ఉపఖండం అని చెప్పి అంటారు. అయితే ఇంకా కొంచెం ప్రాచీనానికి వెళితే ఇప్పుడు ఏదైతే శ్యామదేశం అంటే థాయిలాండ్, అలాగే కాంబోజ దేశం అంటే కాంబోడియా, ఇవన్నీ కూడా భారత ఉపఖండంలోకే వస్తాయన్నమాట. ఇవన్నిటినీ కూడా పూర్వం అది భరతఖండే అంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు పేర్లు వేరేగా ఉండొచ్చు. దక్షిణాసియా అనుకోండి, దక్షిణాసియా. ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ముందు ఎవరో సర్వపాలక శ్రీహరిదాస్ చేయెత్తారు. చెప్పండి మీ ప్రశ్న. ప్రణామాలు, చెప్పండి. అది మనకి ఆధ్యాత్మిక జగత్తులో మనకి వేరే రూపాలు ఉంటాయని చెప్పారు కదా ప్రభు. అవును. అవి ఆ రూపాలు ఎలా ఉంటాయి ప్రభు? అంటే వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు? అవి మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో మనం సాధన చేసి మనం పూర్ణత్వాన్ని సాధిస్తామో అప్పుడు మన స్వరూపం ఏమిటనేది మనకే అర్థమవుతుంది. తర్వాత
నెక్స్ట్ ఎవరు క్వశ్చన్ ఒకటి చెప్పండి. హరే కృష్ణ చిన్న విషయం ప్రభు, అది విరాట్ రూపంలో చెప్పారు కదా ప్రభు, అవును. అది మాయ శక్తిగా అర్థం చేసుకోవాలా, అది భగవంతుడి యొక్క శక్తిగా మీరు దాన్ని చూడాలా, అంటే ఏ విధంగా చూడాలి ప్రభు? అది మాయాశక్తి భగవంతుని శక్తే కదా. అంటే మా విరాట్ రూపం తర్వాత విరాట్ రూపం ద్వారా మాయ శక్తి వచ్చిందని అర్థం చేసుకోవాలి ప్రభు. విరాట్ రూపమే మాయాశక్తి యొక్క ప్రదర్శన. ఓకే, హరే కృష్ణ ప్రభు. చెప్పండి. శ్యామసుందర్ సురేష్. హరే కృష్ణ ప్రభు. మనం భక్తుల సాంగత్యంతో పాటు కొన్ని వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా అంటే ముందుగా సాంగత్యం చేస్తాం కదా. ఒక్క నిమిషం ముందుగా ఈరోజు చెప్పిన ప్రవచనం నుండి ప్రశ్నలు అడగండి, అయిపోయాక అప్పుడు బయట ప్రశ్నలు ఎదురుగా. ఈరోజు చర్చ నిద్రలో వచ్చే కళలు కూడా కర్మలుగా బంధిస్తాయి ప్రభు మనల్ని. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ముందుగా ఈరోజు చర్చించిన విషయాల్లో ప్రశ్నలు ఉంటాయి, ఎవరికి లేవనుకోండి అప్పుడు మీ ప్రశ్న తీసుకుంటాను. సరే ఇంకా మిగిలిన వారికి ఎవరికన్నా ఈరోజు చర్చించిన విషయాల్లో ప్రశ్నలు ఉన్నాయా? ముందది ఎవరి నుండి చెప్పండి. క్లియర్ ప్రభు. మీకు లేదు, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉందా? సరే, ఎవరికి లేకపోతే ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటో చెప్పండి. శ్యామానంద ప్రభు చెప్పండి. చెప్పండి శ్యామానంద ప్రభు. మీరు వర్ణాలు చెప్పారు కదా, ఇది మనం ఎలా అంటే విద్యా భేద తత్వం ద్వారా అర్థం చేసుకోవచ్చు ప్రభు. ఏమని అంటే ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు మీరు? మీ ప్రశ్న మీరు ఏమడిగారంటే అచింత్య భేదాభేద తత్వంగా అర్థం చేసుకోవాలా అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే నరనరాలు అది మనకు వివరించారు కదా ప్రభు, దాని అచింత్య భేద తత్వం అలా కాదు, లేదు అసలు అచింత్య భేదాభేదం గురించి అసలు మనం చర్చించుకోలేదు ఈరోజు. నరనారాయణులు అంటే వాళ్ళు దివ్యమైనటువంటి గురు శిష్యులు, అదే అర్థం చేసుకోండి. వాళ్ళు దివ్యమైనటువంటి గురు శిష్యులు. ఓకేనా? హరే కృష్ణ ప్రభు. నా డౌట్ ఇంకా క్లియర్ అవ్వలేదు. చెప్పండి. అంటే మనం భౌతికమైన వ్యక్తులతో భక్తుల సాంగత్యం పాటు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఆ భక్తులతో కూడా సాంగత్యం చేస్తూ ఉంటాం ఒకసారి. అప్పుడు వాళ్ళతో వచ్చి రాత్రి స్వప్నంలో ఉన్న కొన్ని కళలు వస్తాయి కదా ప్రభు, అవి కూడా కర్మలైన ప్రభు, అవి కూడా మన కర్మల్లో బంధిస్తాయి మనల్ని. చూడండి, మొట్టమొదట అభక్తులతో చేసేదాన్ని సాంగత్యం అని అనరు. ముందు అది అర్థం చేసుకోండి. అంటే వాళ్ళతో వ్యాపార రీత్యా కలిసి తిరుగుతూ ఉంటాం వాళ్ళతో పాటుగా. సో చూడండి, సాధారణంగా ఈ స్వప్నాల్లో ఏమొస్తాయంటే ఏదైతే మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో, ఏదైతే చేయాలనుకుంటామో కానీ చేయలేకపోతుంటామో, కానీ మనసులో ఎక్కువగా ఆలోచిస్తుంటామో అవి స్వప్నాల్లో వస్తుంటాయి. అర్థమైంది కదా మీకు? అంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభు. చెప్పండి. 2022-23లో మీరు ఒక క్లాస్ చెప్పారు ప్రభు. అంటే మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలోనే ఒక నిమిషం ప్రభు, కృష్ణపక్షం శుక్లపక్షం గురించి క్లాస్ చెప్పారు ప్రభు మీరు. అంటే మనకి సంవత్సరంలో 6 నెలలు దేవతలకి పగటి సమయం, 6 నెలలు రాత్రి సమయం ఉందని చెప్పారు. ఇదే జనవరి నెలలో ఇప్పుడు 13వ తారీఖున భోగి రోజు వస్తుంది కదా బాబు, ఆ రోజు స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి పితృలోకంలో ఉన్న వాళ్ళకి సూర్యోదయం అవుతుందని చెప్పారు. అలాగే ఉత్తరాయణ కాలంలో జీవి మరణిస్తే ఏ లోకానికి వెళ్తాడో, దక్షిణాయన కాలంలో జీవి మరణిస్తే ఏ లోకానికి వెళ్తాడో శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు కదా ప్రభు. అది క్లాసు యూట్యూబ్ ఛానల్ ఎంత వెతికినా దొరకట్లేదు ప్రభు. మీకు ఏమన్నా ఖాళీ ఉన్న సమయంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక క్లాస్ చేయగలరా ప్రభు? చూద్దాం, భగవంతుడి అనుగ్రహం ఉంటే చేద్దాం. సరే, ఇంకేమైనా ప్రశ్న ఉందా మీకు? సరే, ఓకే. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదంటే ఎంతటితో ముగిద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.